ఎస్ మేము హైడ్రా కూల్చివేతల సందర్భంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో వెళ్ళినప్పుడు కొంతమంది అన్నారు. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరామర్శించారు అన్నప్పుడు ఒక పేరు వినిపించింది. అది మధు యాష్కి, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే. అయినప్పటికీ ప్రతిపక్షములు రాలే, బీజేపీలు రాలే. అంతకంటే ముందు మధు యాష్కి వచ్చి మా పక్షాన్ని నిలబడితే అవసరమైతే నేను అడ్వకేట్ కాబట్టి కొట్లాడతాను అన్నాడు. సో ఎందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి మధు యాష్కి వాళ్ళ కోసం ఫైట్ చేయాలనుకున్నాను? చూడు, నేను పార్టీ విధానాన్ని కొరకు ముఖ్యమంత్రి గారి కొరకు టైం అడిగినాను. ముందు కలిసి కళ్ళకు ముందు సరే వారు బిజీగా ఉండే టైం ఇవ్వలేదు, కలవలే. నేను అప్పుడు ప్రత్యక్షంగా నా కాన్స్టిట్యున్సీ కాబట్టి పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చిందనంటే అక్కడ ఒక మహిళ భర్త భార్యలు ఉద్యోగాలు చేసుకుంటారు, ఒక పాప, అత్తమామల కొరకు ఒక ఫ్లోర్ కట్టుకున్నాం. ఈ కూల్చివేతలను చూసేసి వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కొనుక్కొని ఉన్నారు, పట్టా భూమితో కొనుక్కొని ఉన్నారు. నిద్రాహారాలు మాని మహిళలంతా కూడా అంచెలంచెలుగా రాత్రులంతా కూడా వాళ్ళు మేల్కొని ఉంటుంది. అటువంటి సమయంలో పోతానంటే పోలీసు వాళ్ళు నాకేం చెప్పారు, సార్ మీరు కాంగ్రెస్ కండువ వేసుకొని వెళ్ళకండి, ప్రజలు తనేటట్టు చంపేసేటట్టు అని చెప్పినాడు. నేను భయమైంది, పోతానని చెప్పి పార్టీ కండువ కప్పుకొని అక్కడికి పోయి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ బాధలు చెప్పినారు, వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించినారు. 38 సంవత్సరాల నుంచి అనేది నదీ ప్రవాహం ఒక తీరుగా ఉండదు. నేను చాలా విదేశాలు తిరిగిన, చాలా చోట్ల చూసినాను, లండన్ నుంచి అన్నీ చూసినాను. పురాణపూర్ దగ్గరకు వస్తే తీరు ఉంటుంది, నాయపూర్ దగ్గర ఓతూరు ఉంటుంది, చాదరగట్టు వస్తే తీరు ఉంటుంది. ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు అక్కడ చైతన్యపురి కొత్తపేటలో నది విస్తారం విశాలంగా ఉంటుంది. అటు సైడ్ 1 కిలోమీటర్ అంత పొడుగు ఇంక వేరే బిల్డింగ్లే లేవు. ఒకవేళ కట్టాలనుకుంటే అక్కడ కళ్ళకు చూస్తే అర్థమైపోయింది, గోడ కట్టాలంటే ఇల్లు గూలగొట్టి కట్టాల్సిన అవసరం లేదు అది. సో అక్కడ రిటెన్షన్ వాళ్ళు పెట్టవచ్చు. రెండోది కట్ ఆఫ్ డేట్ ఏంటి, ఎఫ్టీఎల్ డేట్ అనేది 1970 తీసుకుంటే ఓ తీరు ఉంటుంది, ఎన్నో ఇంటి తర్వాత వచ్చినాయి. సో అది అప్పటిదాకా ప్రభుత్వం నిర్ణయించలే. సో నేను అక్కడ అవన్నీ ఆలోచన చేసి న్యాయవాదిని 10 నిమిషాలు అర్థమైపోతుంది. సో నీకు పట్టా ల్యాండు, ట్యాక్స్లు కట్టుకుంటూ పర్మిషన్స్ ఉండి ఎలక్ట్రిక్ కనెక్షన్, నల్లా కనెక్షన్ అన్ని మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చేసి ఒక అధికారు చెప్పినట్టు, అమ్మాయి మొన్ననే కట్టుకున్నావా ఇల్లు, అయ్యో ఈ గూల కొట్టేస్తాం కదా అన్నడట. ఆమె నిద్రాలు మారేసి ఉన్నది. ఈ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుంది. నేను వాళ్ళ బాధలు చూసినాక నా ఒక సిస్టర్ సీట్ ఉంటే ఎట్లుంటుంది, అక్కడ నేనే ఉంటే ఎట్లుంటుంది అనిపించింది. న్యాయవాదిగా థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ క్లయింట్ షూ అని అంటారు. అంటే నువ్వు క్లయింట్కి ఏం ఆలోచిస్తావో అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా చూసినాక అనిపించింది, ఒకవేళ ప్రభుత్వమే కూలగొట్టేటట్టు ఒక విచక్షణ అయితే కూలగొట్టేట్టుంటే న్యాయవాదిగా మీ ఇంటి మీద గడ్డ పరబడితే నేను చాపుతానని చెప్పి జరిగింది. ఏమైంది, పర్యవసనం కోర్టులో ఇచ్చేసింది కదా. సో ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన విధానం ప్రకటించినాడు. ఏ ఒక్క పొలం అక్రమంగా తీసుకోము, ఒక గజం కానీ, ఇల్లు కూలగొడితే ఇస్తాం, 10,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిని పొన్నం ప్రభాకర్ కమిటీ వేసి ప్రతిపక్షంలో పిలవడం జరిగింది. ఇది నీకు తెలవాలి ఏంటంటే, నేను మాట్లాడిన దానిపైన అధిష్టానానికి కంప్లైంట్ చేసినాడు. మధు యాష్కి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనైతే ఏది మాట్లాడినో ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఏది మాట్లాడుతున్నాడు, హైడ్రా చైర్మన్ అంటున్నాడు మేము అక్రమంగా కూల్చోము, కట్టుకున్న ఇళ్ళను కూల్చాము, పర్మిషన్ దూరాన్ని కూల్చామని చెప్పి నేను మధు యాష్కి 3 నెలల క్రితం చెప్పిందో వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను చెప్పిందే కరెక్ట్ కదా. కానీ వీళ్ళు ఏం చేసి రాజకీయంగా నా పైననే అధినాథ్ దగ్గరికి వెళ్ళేసి నేను ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతానని చెప్పి మాట్లాడారు. నేను మాట్లాడింది నిజమైంది కదా. కోర్టులో స్టే ఇచ్చేసింది, నా ప్రభావం లేకుండా ఇచ్చింది కదా. నేను పోయి ఇంకొండ పోయి స్టే తీసుకొస్తారు కదా. ప్రభుత్వం యొక్క క్లారిటీ వచ్చింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.